హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము స్టూడెంట్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనే అప్లికేషన్ని దాని యొక్క ఫార్మేట్ని డేటా టేబుల్ని ఉపయోగించి ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో మనము నేర్చుకుందాము. ముందుగా మనము మైక్రోసాఫ్ట్ ఎస్ఎస్ని అయితే ఓపెన్ చేస్తాము. ఇక్కడ చూడండి, నేను మైక్రోసాఫ్ట్ ఎస్ఎస్ని అయితే ఇక్కడ ఓపెన్ చేశాను. ఇప్పుడు మనము హోమ్ ట్యాబ్లో ఉన్నాము. ఇప్పుడు మనము క్రియేట్ ట్యాబ్లోకి వెళ్దాము. క్రియేట్ ట్యాబ్ మీద క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ చూడండి, క్రియేట్ ట్యాబ్లో మనకి టేబుల్ డిజైన్ ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేద్దాము. క్లిక్ చేసినట్లయితే మనకి ఒక టేబుల్ అయితే ఒక ఫార్మేట్ అయితే ఇక్కడ ఓపెన్ అయింది. ఈ ఫార్మేట్లో మనకి ఫీల్డ్ నేము, అలాగే డేటా టైపు, అలాగే డిస్క్రిప్షన్ అనేవి 3 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం స్టూడెంట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనే అప్లికేషన్ని మనము తయారు చేస్తున్నాం కాబట్టి ముందుగా దానికి సంబంధించిన ఫీల్డ్స్ అన్నీ ఇక్కడ ఇవ్వాలి. దానికి సంబంధించిన ఫీల్డ్స్ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేము, తర్వాత జెండరు, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, ఫాదర్ నేము, ఫాదర్ మొబైల్ నెంబరు, అలాగే మదర్ నేము, అలాగే స్టూడెంట్ ఇమేజు. ఈ ఫీల్డ్స్ అన్నీ మనం ఇక్కడ ఇవ్వాలి. ముందుగా మనము స్టూడెంట్ ఐడి అనే ఫీల్డ్ని అయితే ఇక్కడ మనము ఇద్దాము. ఫీల్డ్ నేమ్లో ఈ స్టూడెంట్ ఐడి అన్నది మనకి నంబర్ కాబట్టి మనం ఇక్కడ డేటా టైపు నెంబర్ అని ఇచ్చుకుందాము. నెక్స్ట్ మనము స్టూడెంట్ నేమ్ అని టైప్ చేద్దాము. ఈ స్టూడెంట్ నేము మనకి టెక్స్ట్లో వస్తుంది కాబట్టి ఇక్కడ డేటా టైప్ మనము టెక్స్ట్ అని ఇచ్చుకుందాము. ఇక డేటా టైప్ మనకి టెక్స్ట్ అని వస్తుంది. ఇక్కడ మనం టెక్స్ట్ ఎంచుకుందాము. నెక్స్ట్ మనం జెండర్ ఇక్కడ మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, లేదంటే నాటర్ అవ్వచ్చు. ఇక్కడ మనము ఈ 3 మనకి ఆప్షన్స్ కాబట్టి ఇక్కడ జెండర్ని మనం టైప్ చేసి ఫీల్డ్స్ నేమ్లో డేటా టైప్ మనము లుకప్ లాస్ట్లో చూడండి, లుకప్ విజార్డ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఒక టేబుల్ అయితే ఇక్కడ డిస్ప్లే అయింది. అందులో రెండోది ఉండండి, టైప్ చేయాలి. దాని మీద మనం క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మేలు, ఫిమేలు, నాటరు అని ఈ 3 మనం ఇక్కడ టైప్ చేసుకోవాలి. ఈ 3 మనం ఇక్కడ టైప్ చేద్దాము. ఇక్కడ మనం మేలు, ఫిమేలు, నాటర్ ఈ 3 మనం ఇక్కడ టైప్ చేసుకొని నెక్స్ట్లోకి వెళ్దాము. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఫినిష్ చేద్దాము. నెక్స్ట్ ఫీల్డ్ని మనము ఆధార్ నెంబర్ అని టైప్ చేద్దాము. ఇక్కడ ఆధార్ నెంబర్లో మనకి 12 డిజిట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనము యాక్చువల్గా అయితే మనం నెంబర్ అనే డేటా టైప్ని తీసుకోవాలి. కానీ నెంబర్ అనే డేటా టైప్ తీసుకునేలా ఉంటే మనకి 6 లేదా 7 డిజిట్స్ మాత్రమే తీసుకుంటుంది. అందు గురించి ఇక్కడ మనకి ఆధార్ నెంబర్లో మనకి 12 డిజిట్స్ ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ మెమోని తీసుకుందాము. డేటా టైపు మెమో అని ఉంది కదా, దాన్ని తీసుకుందాము. నెక్స్ట్ మనం మొబైల్ నెంబర్ అని ఫీల్డ్ నేమ్ని మొబైల్ నెంబర్ అని ఇద్దాము. ఇది కూడా మనము దీనికి డేటా టైప్ మనం మెమోని ఇద్దాము, ఎందుకంటే ఇది 10 డిజిట్స్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ నేమ్ అని టైప్ చేద్దాము. ఇక్కడ ఫాదర్ నేమ్ మనకి టెక్స్ట్ అవుతుంది. డేటా టైప్ మనకి టెక్స్ట్ అవుతుంది. అలాగే ఫాదర్ మొబైల్ నెంబర్ అని ఫీల్డ్ నేమ్ని ఇద్దాము, టైప్ చేద్దాము. ఫాదర్ మొబైల్ నెంబరు, దీనికి కూడా మనం మెమోని ఇవ్వాలి, నెంబర్ని ఇవ్వకూడదు. మనం నెంబర్ని ఇచ్చేలా ఉంటే అది తీసుకోదు, అందు గురించి అది 4-5 డిజిట్స్ మాత్రమే తీసుకుంటుంది. ఇప్పుడు మదర్ నేమ్ అని ఇచ్చేద్దాము. నెక్స్ట్ ఫీల్డ్ మనం మదర్ నేము మనకి టెక్స్ట్ అవుతుంది. మనం ఇక్కడ డేటా టైప్ని టెక్స్ట్ ఇవ్వచ్చు. డేటా టైపు ఇక్కడ మనకి డేటా టైపు టెక్స్ట్ అవుతుంది.
నెక్స్ట్ స్టూడెంట్ ఇమేజ్. ఇక్కడ స్టూడెంట్ ఇమేజ్కి మనకి డేటా టైపు అటాచ్మెంట్ అవుతుంది. ఎందుకంటే మనము మన డెస్క్టాప్లోకి వెళ్ళి ఇక్కడ అటాచ్మెంట్ అని ఉంది కదా, అది ఇవ్వాలి. ఇప్పుడు ఫీల్డ్స్ అన్నీ మనము టైప్ చేసేసిన తర్వాత ఇచ్చిన తర్వాత అక్కడ క్లోజ్ ఉంది కదా, ఇంటూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా మనకి ఎస్ అని ఇవ్వాలి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మనం అక్కడ టేబుల్ 1 ఉంది కదా, అక్కడ మనం స్టూడెంట్స్, అక్కడ టేబుల్ డిజైన్ టేబుల్ నేమ్ ఇక్కడ స్టూడెంట్స్ పర్సనల్ ఇన్ఫో అనే నేమ్ అయితే ఇచ్చేద్దాము టేబుల్ నెంబర్కి. ఇచ్చేసి ఇక్కడ ఓకే చేద్దాము. అక్కడ ప్రైమరీ కీ అడుగుతుంది. మనం ప్రతిదానికి మనం ప్రైమరీ కీ ఇవ్వాలి. అందు గురించి ఎస్ అని చేద్దాం. ఎస్ అని ఇవ్వాలి. ఎస్ మీద క్లిక్ చేయాలి. చూడండి ఆ పక్కనే యాడ్ అయ్యాయి. ఆ స్టూడెంట్స్ ఇన్ఫో పర్సనల్ ఇన్ఫో అని యాడ్ అయింది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేస్తే చూడండి మనం యాడ్ చేసిన ఫీల్డ్స్ నేమ్స్ అన్నీ ఇక్కడ వచ్చాయి. ఇప్పుడు ఈ ఫీల్డ్స్ నేమ్స్లో మనము డేటాని అయితే ఎంటర్ చేద్దాము. అక్కడ జనరల్ చూడండి, మనం జనరల్ ఆ ఫీల్డ్స్ నేమ్ మనం ఏ విధంగా అయితే ఆర్డర్ వైజ్గా ఇచ్చామో ఆ విధంగా ఆర్డర్ వైజ్గా అక్కడ వచ్చాయి. స్టూడెంట్ ఐడి, అలాగే స్టూడెంట్ నేము, అలాగే ఇక్కడ జనరల్ చూడండి. ఇక్కడ జనరల్కి మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ వచ్చింది. దాని మీద క్లిక్ చేస్తే చూడండి మనం ఒక టైప్ చేసాం కదా, అవన్నీ వచ్చాయి. ఫ్రెండ్స్, అర్థమైంది కదా, టేబుల్ డిజైన్లో ఫీల్డ్స్ నేమ్స్ని వాటి యొక్క డేటా టైప్స్ని ఏ విధంగా ఇవ్వాలో మీకు అర్థమైంది అనుకుంటాను. మొదటిసారి మీరు ఈ వీడియోని చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఎక్సెల్ యొక్క, వర్డ్ యొక్క, టాలీ యొక్క, ఆల్ వీడియోస్ యొక్క లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటిని కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.